ఆ ఇంట్లో అందరూ ఆడవాళ్లే. మగదిక్కులేని సంసారమని జాలి చూపాల్సిన బంధువులే రాబంధువుల్లా మారారు. తిడితే పట్టించుకునేవారు, కొడితే అడ్డు చెప్పేవారు లేరని మరింత రెచ్చిపోయారు. రెక్కల కష్టం నమ్ముకొని పిల్లలను పెంచి పెద్ద చేయడమే కాక కొద్దో గొప్పో కూడబెట్టుకున్న ఆస్తిని సైతం బలవంతంగా లాక్కునేందుకు బంధువులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాదన్నందుకు కక్షగట్టారు. మరి చివరికి ఏం చేశారు? ఒంటరి మహిళలపై ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు? ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎస్సీ కాలనీలో ఇద్దరు కుమార్తెలతో కలిసి కలపాల జీలుగులమ్మ నివసిస్తోంది. భర్త కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో తన తల్లితో కలిసి ఉంటోంది. అయితే ఇంటి పక్కనే ఉండే తన అన్న కుటుంబంతో జీలుగులమ్మకు దాదాపు 30 ఏళ్లుగా ఆస్తి తగాదాలున్నాయి. ప్రస్తుతం అది కోర్టుకు చేరడంతో రెండు కుటుంబాలు న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. 2.5 ఎకరాల పొలం గురించే ఇప్పటికే అనేకసార్లు కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే రెండు కుటుంబాల మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. జీలుగులమ్మ ఇంటికి సమీపంలోని దారిలో ముగ్గులో నిమ్మకాయ, ఎండుమిరపకాయలు ఉండటం చూసి ఆమె ఈ పని చేయించిందంటూ వాళ్ల అన్న కుమారులు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో ఇరు కుటుంబాలను స్టేషన్ కు పిలిపించి పోలీసులు నచ్చజెప్పి పంపించేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత మరోసారి గొడవ జరగడంతో జీలుగులమ్మ అన్న కుమారుడు వివేక మరో 4గురితో కలిసి వచ్చి గొడ్డలితో దాడి చేశాడు. జీలుగులమ్మతో పాటు ఆమె తల్లి, కుమార్తెలను విచక్షణారహితంగా నరికేశాడు. ఈ దాడిలో జీలుగులమ్మ ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందగా ఆమె తల్లి చుక్కమ్మ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇద్దరు కుమార్తెలు ధనలక్ష్మి, ఉషారాణి తీవ్రంగా గాయపడ్డారు. పొలం గురించి వచ్చి కొట్టేస్తుంటే నేను ఏం చేయలేదు, బట్టలు పట్టు కానీ వాడి నెత్తి మీద కొట్టారు. నేను పరిగెత్తుకుని పోలీస్ స్టేషన్కి వచ్చాను. పోలీస్ స్టేషన్ నుంచి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అంతవరకు నాకు తెలుసు. తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు. అసలు మీకు వివాదాలు ఏమున్నాయి? అసలు పొలం ఉంది, పొలము కోట్లోనే ఉంది. అది మొక్కలు వేసారని పీకిచ్చాము. ఎకరం 11 సెంట్లు మాకు వచ్చింది. ఆ పొలం గురించి చిన్నప్పటి నుంచి గొడవ. 20వ తారీఖున మా అమ్మ వాళ్ళు స్టేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో మా అమ్మగారు నన్ను తిడుతుంటే వాళ్ళు వీళ్ళు ఎలాగైనా చంపేయాలి, నరికేయాలి, ఈ పొలం ఆస్తి మొత్తం మనమే తీసుకోవాలి అని చెప్పేసి ఆడపిల్లలు ఎవరూ లేరని చెప్పేసి వచ్చి గొడ్డలు ఇచ్చుకుని వచ్చి మా అమ్మని, మా అక్కని, మా అమ్మమ్మని నరికేశారు. మా అమ్మమ్మ చనిపోయారు. మేము ఆడపిల్లలు అని చెప్పి మాకు దిక్కు లేదని చెప్పి మా నాన్నగారు లేరు. గాయం చేసిన వాళ్ళైతే మా తాత వాళ్ళ అన్నయ్య వాళ్ళ మనవాళ్ళు అండి. అంటే మా పెద్ద తాత వాళ్ళ మనవాళ్ళు. వీళ్ళు గొడ్లు, కత్తులు, ఇటుక బెడ్డలు ఇచ్చి కొడతా కూర్చి మా అమ్మమ్మని చంపేశారండి. గొడ్లతో నరికింది ముప్పుడు వివేక్ అండి. మా అమ్మని 3 పూటలు వేసారండి. మా అమ్మ అక్కడికక్కడ చనిపోయిందండి. ఈ ఆస్తి తగాదాల గురించి సుమారుగా మా అమ్మ 35 సంవత్సరాల నుంచి తిరుగుతుందండి. మాకు న్యాయం జరిపించండి. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే కక్షగట్టి ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గొడ్డలితో దాడి చేసిన వివేక్తో పాటు అతనికి సహకరించిన మరో 4గురిపైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముద్దాయిలందరూ కూడా వాళ్ళని పట్టుకోవడానికి సెర్చ్ పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి ఉన్నటువంటి 2 ఎకరాల 25 సెంట్ల భూమి గురించి తాతల తరం నుంచి కూడా డిస్ప్యూట్ ఉంది. వీళ్ళిద్దరు అన్నలదమ్ముల పిల్లలు కాబట్టి ఎవరు ఆ భూమిని చేసుకోవాలనే దాని మీద ఈ ఆధిపత్య పోరులో మనస్పర్ధలు పెంచుకొని నిన్న ఇంటి ముందు ఏదో మంత్రించిన నిమ్మకాయలు, మిరపకాయలు వేశారనే విషయం మీద గొడవ రైజ్ చేసుకొని ఈ ఘటన జరగడానికి కారణమైంది. పాత కక్షల నేపథ్యంలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి చేసిన దాడిలో 2 నిండు ప్రాణాలు బలవ్వగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు.